మొన్నటి వరకు రాజశ్యామల యాగం గురించి ప్రచారం జరగగా ప్రస్తుతం వారాహిమాత గురించి చర్చ జరుగుతోంది. ఆషాఢ మాసంలో వారాహిమాత యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. సంగారెడ్డి జిల్లా ముంగి శ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమంలో శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక ముంగి గ్రామంలోని ఆదిలక్ష్మి ఆశ్రమంలో ఆశ్రమం పీఠాధిపతి దేవగిరి మహారాజు సంకల్పంతో ఈ ప్రాంతంలో శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భక్తుల కోరికలు నెరవేరేందుకు వారు ఆరోగ్యాలతో ఉండాలని ఈ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ పీఠం అధిపతి దేవగిరి మహారాజు తెలిపారు. వారాహిదేవి యాగాన్ని ఆషాఢ వారి యాగం అంటారని తెలిపారు. ఆదిలక్ష్మి ఆశ్రమం గ్రామం ముంగి తాలూకా జైరాబాద్ జిల్లా సంగారెడ్డి. ఈరోజు ఆదివారం వారాహిదేవి అమ్మవారి యొక్క యాగం. ఈ యాగంలో బంధువులు కొండపూర్ సంగ్రామ్ మహారాజ్ గారు ఆయన కూడా ఇక్కడ ఈరోజు యజ్ఞంలో పాల్గొనరు కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు. ఈ యాగము ఆరోగ్యాలకు సంబంధించి కానీ వ్యవసాయం సంబంధించి కానీ బేమాలకు సంబంధించి కానీ అనేక రకాల కష్టము తొలగిపోయే కొరకే ఈ యాగము ఆషాఢవారి యాగం అని చేస్తూ ఉంటాం. వారాహిదేవి యాగం ఇది. ఇప్పటివరకు ఈ యాగం ఎవరు కూడా చేయలేరు కాబట్టి అందరు మనసు పూర్వకంగా ఈ పుణ్యక్షేత్రంలో యాగాలు చేయాలి అని పండితులు చెప్తే యాగం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆ వారాహిదేవి ఆశీర్వాదం అందరి మీద కూడా మంచి కొనసాగాలని కోరుకుంటున్నాం.